విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. గత కొద్ది రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రగులుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వివాదం కొంత తగ్గుముఖం పట్టింది. అయితే తాజాగా ప్లాంట్లు కొన్ని రోజులుగా ముడిసరుకు కొరత రావడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. ముడిసరుకు కొరతతో స్టీల్ ప్లాంట్ మూసివేత పన్నాగం పన్నారని ఆరోపణలొచ్చాయి. దీంతో కార్మిక వర్గాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. వారంతా నిరసన బాట పట్టారు. ఇది రాజకీయ అంశంగా మారిపోయింది. దీంతో విశాఖ ఎంపీ శ్రీ భరత్ తో పాటు గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పందించాల్సి వచ్చింది. కార్మికులు చేపడుతున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ముడిసరుకు దొరికేలా చేయడంతో పాటు ప్రైవేటీకరణను అడ్డుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని టీడీపీ నేతలు కార్మికుల డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కార్మికులను కలిసి తాము చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. కేంద్రంతో మాట్లాడి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తామని ఎంపీ శ్రీభరత్ హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారం కాకపోతే పదవికి రాజీనామా చేసి నిరసన శిబిరంలో కూర్చుంటానని పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల కాలంలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఆ సమయంలో ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. బీజేపీతో వైసీపీ స్నేహంగా ఉండటంతో ఆ పార్టీ టార్గెట్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా టీడీపీ కేంద్రంలో కీలక భాగస్వామి కావడంతో స్టీల్ ప్లాంట్ అంశంలో ఆ పార్టీ కార్నర్ అవుతోంది. గతంలో వైసీపీపై టీడీపీ ఏ విధంగా ఆరోపణలు చేసిందో ఇప్పుడు అదే విధంగా టీడీపీపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రకరకాల డిమాండ్లను తెరపైకి తెస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిటీని ఢిల్లీకి తీసుకెళ్లాలని వారు సూచిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ అంశం టీడీపీ మెడకు చుట్టుకునేలా ఉంది. అందుకే ఆ పార్టీ జాగ్రత్త పడింది. ఈ విషయంలో తమ తప్పేమీ లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే విశాఖ ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ స్వయంగా కార్మికుల వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. మొత్తానికైతే నాడు వైసీపీ, నేడు టీడీపీ విశాఖ స్టీల్ అంశంలో కార్నర్ కావటం విశేషం.